ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం కోవూరు నియోజకవర్గం శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యర్థి గంగపట్నం వైసీపీ ప్రచారం నిర్వహించినాడు. ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మళ్లీ కూడా ఎమ్మెల్యేగా గెలుస్తానని, పేదలందరికీ మంచి చేస్తా, వచ్చేది మన ప్రభుత్వం గ్యారంటీ. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వంశాన్ని నమ్ముకున్న వాళ్ళకి వెన్నుపోటు పొడవడం రాదని, ప్రజలకి మంచి చేయడానికి మా కుటుంబం ఉందని, ఎల్లవేళలా ఇంటి తలుపులు తీసి ఉంటాయని, ఎవరికి ఏ కష్టం వచ్చినా రావచ్చని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జొన్నవాడ కామాక్షమ్మ, గుడి చైర్మన్ మావులూరి శ్రీనివాసరెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, బట్టిపాటి నరేంద్రారెడ్డి, పరీంద్ర నాయుడు, జనార్దన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సంతోష్ గౌడ్, మహిదర్ రెడ్డి, షేక్ షబ్బీర్, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నడమంత్రపు సిరిని మధ్యలో కోటీశ్వరాలైనటువంటి వ్యక్తిని ఈరోజు ఈ నియోజకవర్గానికి పంపించారు. వాళ్ళెవరు? మొన్నటిదాకా మెంబర్గా వేయించి ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక పదవి ఇప్పించుకొని బాగా అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పే ఉద్దేశం సాకుతో బయటకు వెళ్ళిపోయినారు. ఈరోజు కోవూరు నియోజకవర్గం నుంచి ఒక పెద్ద ధనవంతురాలైనటువంటి నియోజకవర్గం, మహిళలు కానీ పెద్దలు కానీ అన్ని వర్గాల వారు కూడా చాలా తెలివిగా నిజాయితీగా మంచి మనసున్న మహారాజులు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు డబ్బు తీసుకొని డబ్బు ఉందని అహంభావంతో కోవూరు వాళ్ళు 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నన్ను ఓడించి ప్రజలను కొనుక్కోవాలని చాలా డబ్బు తెస్తా ఉన్నారు. నన్ను ఓడించడం అనేది వాళ్ళ తరం కాదు. అమ్మవారి ఆశీర్వాదం నాకుంది, మీ అందరి ఆశీర్వాదం నాకుంది, పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది. ఈయన క్యారెక్టర్ ముందు మీరు తెలుసుకోవాలి, మీరే నెల్లూరులో విచారించుకోవాలి. ఆయన ఏ విధంగా పైకొచ్చాడో జిల్లా ప్రజలందరికీ తెలుసు. సరే, చాలామంది కోటీశ్వర్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు. మీరంతా కూడా తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గం నెల్లూరులో నామినేషన్ వేశాడు. నామినేషన్ వేస్తూ తన చెంచాలని, తన ఇంట్లో బాత్రూములు కడిగే వాళ్ళని పక్కన పెట్టుకొని పోయినాడు. అక్కడ మన విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం మీరు కూడా చూస్తుంటారు పేపర్లలో, టీవీల్లో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి విజయసాయిరెడ్డి గారిని దించారు. మనకు ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి పేరు ప్రకటించారో ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిద్ర బాగట్లేదు. రోజు 2 తాగుతున్నాడో, 4 పెగ్గులు తాగుతున్నాడో, 6 పెగ్గులు తాగుతున్నాడో. ధనవంతులందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు ఈ 5 సంవత్సరాలలో ప్రజల్లోకి రాని వ్యక్తులు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి కూడా మీ ముందుకు వచ్చాం. సహజంగా ఒక ఎమ్మెల్యే, ఒక గ్రామ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరూ ఇళ్ళకి రావడంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలేంది, మా గడపకు రావడం ఏంది, మా యోగక్షేమాలు తెలుసుకోవడం ఏంటని ఆశ్చర్యపోయినారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి విజయసాయి రెడ్డి గారు చెప్తాను. నేను 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. మీ మధ్య ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేనని పొగరుతో మీ ముందు లేను, గర్వంతో మీ ముందు లేను. కలిపి 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరందరూ కూడా గెలిపించారు. మా కుటుంబం ఆప్యాయత, ఆదరణ,
మా కుటుంబానికి ఎప్పుడూ కూడా మా కుటుంబ సభ్యులు ఎవరం కూడా మేము మర్చిపోలేం. అందరం కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల మాదిరిగా మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఎలక్షన్స్ వచ్చాయి. మొట్టమొదటి నుండి తెలుగు